హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అలానే ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా ఒక్కొక్క గ్రంథం తీసుకొని దాని యొక్క విశ్లేషణ సజ్జన సాంగత్యం రూపంలో మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని కూడా జోడించి ఎంతో చక్కగా స్వాధ్యాయం చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మొన్నటికి గాను మనము జీవాత్మ ప్రపంచ నియమాలు అనేది బుక్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు చక్కగా ఇంకొక నూతన గ్రంథాన్ని తీసుకొని దాన్ని స్వాధ్యాయం చేసుకోబోతున్నాము. ఈ రోజు స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా తీసుకుంటుండే చక్కటి గ్రంథం శ్వాస మహాజ్ఞానం. అంటే అసలు శ్వాస విద్య అయిన ఈ ధ్యానం అనేది మనకి ఎందుకు అవసరము ఏంటి అనేది ఈ మొదటి భాగంలో ఉండే బుక్ ని ద్వారా జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సుజాత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో ఉన్న టెక్నికల్ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మేడం. అలాగే మన అందరి గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకు పాదాభివందనం చేసుకుందాం. అలాగే సాక్షాత్తు నారాయణ స్వరూపులైన నా గురుదేవుల పాదాలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. అలాగే నా తల్లిదండ్రులకు కూడా నేను నమస్కరించుకుంటున్నాను. అలాగే మనకి ఇంత మహా గొప్ప గ్రంథాన్ని అందించినటువంటి శ్వాస మహావిజ్ఞాన్ అనేటువంటి గొప్ప గ్రంథాన్ని అందించింది ఇదండి. సమర్థ సద్గురు వేదపీఠం నుంచి మనకి ఈ గ్రంథం మనకు వచ్చింది. ఇది శ్రీరామ శర్మ ఆచార్యని ఆయన నిర్మితం అన్నమాట ఈ యొక్క సమర్థ సద్గురు వేదపీఠము. అయితే డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ శ్వాస మహావిజ్ఞానం అనేది రాయబడింది. ఇప్పుడు ప్రస్తుతం మనకు అందిస్తున్న వారు వెంకట ప్రసాదు శ్రీమతి సురేఖ దంపతులు మనకి ఈ యొక్క శ్వాస మహావిజ్ఞానాన్ని ఇవాళకి కూడా అంటే రామశర్మ గారు శ్రీ రామశర్మ గారు ఆచార్యులు గారు అందించినటువంటి దాన్ని తర్వాత శ్రీ రామకృష్ణ గారు దాన్ని చేయటం జరిగింది. ఇప్పుడు మనకి అందించింది ఎవరంటే వెంకట ప్రసాద్ గారు సురేఖ దంపతులు మనకు అప్పగిస్తున్నారు. మనకి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనకు అందజేస్తున్నారు. అంటే అప్పటి నుంచి ఉందన్నమాట. అలాంటి సమర్థ సద్గురు వేదపీఠంలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మహాగ్రంథం మనకు అందించారు. ఇంత గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువులకి కూడా పాదాభివందనం చేసుకుందామండి. ఈ శ్వాస యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందాం మనం. ముందుగా మరి గురువు గారు ఇక్కడ ప్రియమైన విద్యార్థులారా, తల్లిదండ్రులారా, ఆత్మ బంధువులారా, మరి ఇది 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఓ అపూర్వమైన అవకాశం. ఆధ్యాత్మికత పట్ల మరి అభిరుచి ఉన్న వారందరికీ కూడా నిజంగా మరి ఓ సువర్ణ అవకాశమే. మరి మృగ్యమైపోతున్న ఆధ్యాత్మికత యొక్క విలువలు అవగాహన లోపంతో అవగాహనల గొంతుల్లో పడుతూ లేస్తూ పయనిస్తూ ఈ కాలపు ఆధ్యాత్మిక రథం యొక్క పగ్గాలు కాల ప్రభావం వలనో మరి దేని వలనో ఋషుల చేతికొచ్చాయి. ఎప్పుడు 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చిందంటండి ఈ అపూర్వమైన అవకాశం. మరి ఈ ఆధ్యాత్మిక పట్ల అందరూ ఈ మధ్య ఆధ్యాత్మికత అనేది కలుషితం అయిపోయింది. అది ఒక చెప్పుకోవడానికి అదొక ఫ్యాషన్గా నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను అని చెప్పుకోవటమే కానీ ఆ యొక్క ఆధ్యాత్మికతని ఎంతమంది అవగాహన చేసుకుంటున్నారు? నేను గుడికి వెళ్తున్నా, నేను పూజలు చేస్తున్నా, ఎంతమంది అక్కడ మనసుని నిలిపి మనల్ని మనం ఎంతవరకు మనం మార్చుకున్నాము? నేను డైలీ గుడికి వెళ్తాను, లేదా నేను డైలీ ధ్యానం చేస్తాను, ఇదంటే సరిపోతుందా? ఇట్లా కలుషితం చేసేసాం. విదేశీ సంస్కరణ తీసుకొచ్చి మన దాంట్లో కలిపేసి ఆడవాళ్ళు బొట్లు మరి గాజులు అలాంటివి లేకోకుండా మరి ఆడవారికి ప్రాధాన్యత ఉందంటే మగవారు కొంత రకంగా అట్లా రకరకాలుగా ఎవరికి వాళ్ళు మనమే ఈ భారతావరణాన్ని కలుషితం చేసేసుకున్నామని చెప్పేసి గురువులు అంటున్నారు. అయితే ఎట్లాగో అవకతవకలుగా గుంతలలో నడుస్తున్న బండి రోడ్డు సమానంగా ఉంటే కరెక్ట్గా వెళ్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే అవకతవకల గోతుల్లో నుంచి అంటే పడుతూ లేస్తూ ఎట్లాగో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలకి 24 కోట్ల సంవత్సరాల తర్వాత మన ఈ కాలం ఋషుల చేతికి వచ్చింది అని చెప్పేసి చెబుతున్నారు. అజేయమైన వారి సంకల్పం ఈ పృథ్వీగ్రహాన్ని మొత్తం కూడా స్వర్గంగా మార్చివేయడం, అందుకు అవసరమైన సన్నాహాలు ఇటీవలే జరిగాయి. ఈ గురువుల యొక్క ప్రణాళిక ఏంటంటే అజేయమైనటువంటి వారి సంకల్పం మామూలుది కాదు, దానికి ఇంకా తిరుగులేదన్నమాట. పృథ్వీగ్రహాన్ని మొత్తము కూడా
స్వర్గంగా మార్చివేయగలగడమే వీళ్ళ యొక్క సన్నాహాలు. ఇవన్నీ కూడా ఇటీవలే జరిగాయి అని మనకు చెప్తున్నారు. మహాకాలుని పుణ్య ప్రయోజనాల్ని సుసంపన్నం చేయడం కోసం ఉన్నత స్థాయికి చెందిన ఆత్మలు, ఋషులు, మునులు అందరూ కూడా జలాశయం వద్దకు గురువులు గుంపులు గుంపులుగా సంధ్యావందనం చేసుకోవడం కోసం చేరినట్లు ఒక చోట చేరతారు. ఈ మహాకాలి పుణ్య ప్రయోజనాలు అంటే ఈ భూమాత మీద ఈ భూమికి సంబంధించిన ఆ యొక్క ప్రయోజనాలన్నీ చర్చించడానికి గుంపులు గుంపులుగా గనక స్నానాలకి పుష్కరాలప్పుడు ఎలా వెళ్తాం మనము? కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి ఇట్లా టైంలో అందరం ఒక చోటకి చేరుతాం కదా, స్నానం చేయడానికి, నది స్నానం చేయటానికో లేకపోతే మరి ఏ పౌర్ణమికో, మాఘ పౌర్ణమి ఉంది, అందరూ సముద్రంలో స్నానం చేయడానికి వెళ్తారు. అలా అక్కడికి ఎలా వెళ్తామో అని చెప్తున్నారు. అలాగే ఈ యుగ పరివర్తన మహత్వం వల్ల అనాది కాలం నుంచి నేటి వరకు కూడా మన మెరుగని మహాత్ములు, ప్రబుద్ధాత్మలు మనుష్య శరీరాలను ధరించారు. మనం ఈ యుగ మహత్యం వలన, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న యుగ మహత్యం వలన మనం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చాలా మంది కూడా మహాత్ములు ఈ మనుష్య శరీరాలను ధరించి ఈ భూమి మీద ఉన్నారంట. విశ్వామిత్రుడు, అత్రి, కపిలుడు, కణ్వుడు, మరి వ్యాసుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, యాజ్ఞవల్కుడు, గౌతముడు, నారదుడు, రోమకుడు, మహావీరుడు, బుద్ధుడు, శంకరాచార్యులు, మరి కుమారీల భట్టు మొదలైన మహాత్ములు, ఇంకా వివేకానందుడు, మరి రామానంద తీర్థ, రామదాసు, తుకారాం, ఏక్నాథ్, జ్ఞానేశ్వర్, మరి కబీర్, నానక్, రవిదాస్, సూరదాస్, శ్రీరామకృష్ణ పరమహంస, తులసీదాస్ వంటి సత్పురుషులు. వీరే కాక యోధానుయోధులైన అర్జునుడు, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలైన వారు, ఇంకా చాణక్యుడు, మరి శుక్రాచార్యులు వంటి రాజనీతిజ్ఞులు, మరి హరిశ్చంద్రుడు, సిభి, దదీచి, మరి మయూరధ్వజుడు, కర్ణుడు, మరి భామాషాహి వంటి పరోపకార పరాయణులు, మరి వాళ్లే కాదంటండి, మళ్ళీ అనసూయ, మదాలస, కుంతి, ద్రౌపది, సుభద్ర, మరి సావిత్రి, మైత్రేయి, గార్గి, భారతి, దుర్గావతి, మరి లక్ష్మీబాయి, అంబాపాలి, మరి మీరా, శబరి, అహల్యాబాయి, సారంది మొదలైన దేవీమూర్తులు. వీరే కాకుండా అభిమన్యుడు, అంటే అక్కడ చూడండి, అక్కడ యోధానియోధుల్ని మహామునులను చెప్పారు. కొంచెం ముందుకు వెళ్దాం, అప్పుడు చెప్తాను, మళ్ళీ వివరిస్తాను. మరి వీరే కాకుండా అభిమన్యుడు, ద్రుపదుడు, ప్రహ్లాదుడు, పతేసింహుడు, మరి జోరావర్ వంటి వీర బాలకులు, వీరంతా కూడా ఈ భూమిపై మనతో పాటే జీవిస్తూ ఉన్నారని, ప్రస్తుతం వారంతా సామాన్యంగా కనిపిస్తూ ఉన్నా కూడా ముందు ముందుకు అసాధారణంగా ప్రవర్తిస్తారని, మరి ఆది నుంచి ప్రజలంతా కూడా ఆశ్చర్యచకితులవుతారు. అది చూడండి, ఇక్కడ మరి మహావీరుడు, బుద్ధుడు, శంకరాచార్యులు వారు, గౌతముడు, కపిలుడు, విశ్వామిత్రుడు వాళ్ళు ఒక కోవకు చెందిన వాళ్ళైతే, తర్వాత గురువులు అంటే స్టెప్పులుగా చూడండి. మరి చాణక్యుడు, మళ్ళీ అర్జునుడు, రాజనీతి పరులు, తర్వాత రాజులు, మరి హరిశ్చంద్రుడు, సిభి, దదీచి, మయూరధ్వజుడు, వీళ్ళ తర్వాత మళ్ళీ ఆ తర్వాత దేవతామూర్తులు కూడా, తర్వాత వీరబాలకులు కూడా అన్నమాట. అంటే ఎంత వాళ్ళు వర్క్ చేస్తున్నారో చూడండి. ఈ యొక్క పృథ్వీ కోసం ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది వర్క్ చేస్తున్నారో మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి. ఇది పుస్తకం అంతా కూడా ఈ యొక్క వర్క్ ఎవరెవరు చేస్తున్నారు అన్నది ఈ గ్రంథం అంతవరకు కూడా మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటే అసలు ఎందుకు వీళ్ళింత తపన పడుతున్నారు అన్నది మనకు అర్థమవుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతమంది వర్క్ చేస్తేనే మనం ఇక్కడ భూమి మీద హాయిగా బ్రతుకుతున్నాం. మరి మహాత్ములు తమ దివ్య సందేశాల ద్వారా, అమృతవాకుల ద్వారా తెలియజేస్తున్నారు. అటువంటి మహామహులు జన్మించిన వారంతా తగిన సమయంలో ప్రకటితం కాగలరు. ఉన్నారు వాళ్ళందరూ, కాకపోతే వాళ్ళ టైం వచ్చినప్పుడల్లా బయటకు వస్తారు. జన్మించిన వారంతా తగిన సమయంలో ప్రకటితం కాగలరు. మరి ఇంకా జన్మించిన వారు ఎక్కడెక్కడ జన్మించాలోనని వెతుకులాటలో ఉన్నారు. కొందరు జన్మించేశారు, కానీ ఎక్కడున్నారు అన్నది అజ్ఞాతంగా ఉన్నారు. ఎప్పుడో టైం వచ్చేసినప్పుడు తకామని వచ్చేస్తారు. అలాగే కొందరు జన్మించాలంటే మరి వాళ్ళకి సరైన
మరి తల్లిదండ్రుల్ని వాళ్ళు ఎంచుకోవాలి. వాళ్ళకి సరైన ఆ జన్మకు వచ్చినందుకు గాను వాళ్ళ జన్మ లక్ష్యం ఏమిటో మర్చిపోకుండా చేయగలిగేటువంటి మరి తల్లిదండ్రులు దొరకాలి. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఎతుకులాటలో ఉన్నారు. మరి కొందరు ఆత్మలు ఇప్పటికే కొందరి స్త్రీ పురుషుల రజోవీర్యంలో చేరి ఉన్నారు. వారంతా తగిన సమయాల్లో జన్మిస్తారు. కొందరు ఇప్పటికే తల్లిదండ్రుల్లో ఉన్నారు, వాళ్ళు తగిన సమయం వచ్చినప్పుడు జన్మిస్తారు. ఈ దృష్టితోనే నేటి భారత భూమి మహాపురుషుల రత్నాల రాశి అని కొనియాడబడింది. ఈ దృష్టితోనే అందరూ ఉన్నారు, మరి పుట్టబోతున్నారు, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వస్తారు. కాబట్టి మరి ఈ దృష్టితోనే నేటి భారత భూమిని మహాపురుషుల రత్నరాశి అని అందరూ అంటున్నారంట. ఇంతే కాకుండా జూలై 1998న బ్రహ్మ మానస పుత్రుడైన సప్త ఋషులు భూమి మీద అవతరించబోతున్న అద్భుత దివ్య శుభ సమయం భవిష్యవాణిలో స్పష్టంగానే చెప్పబడింది. 1998లో బ్రహ్మమానస పుత్రులు అయిన సప్త ఋషులు భూమి మీద అవతరించబోతున్నారని అప్పుడు తెలిసిందంట. మరి భవిష్య ద్రష్టులైన నాస్టర్ డామస్ వంటి వారిచే తెలియజేయబడింది. ఈయన ప్రముఖ భవిష్య ద్రష్టలు, అంటే ఎంత దూరం ఎప్పుడో జరగబోయేది కూడా చెప్పే ఆయన ద్రష్ట. భవిష్యత్ రాబోయేటువంటి రోజుల్లో మనకి చెప్పబోయేటువంటి అద్భుతమైన రాబోయేది కూడా జ్యోతిష్యం అని అంటాను సార్, అలాంటి భవిష్య ద్రష్ట రాబోయేది ఎప్పుడో రాబోయేది కూడా ఇప్పుడు చూడగలడు అనమాట ఆయన. అలాంటి భవిష్య ద్రష్ట అయినటువంటి నాస్టర్ డామస్ అని ఆయన అంట వంటి వారిచే తెలియజేయబడింది కూడా. మరి అలాంటి దివ్య పురుషులు అవతరించాక వారి కోసం వారు ఉండేందుకు, వారు సంచరించడానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణము ఏర్పరచవలసిన బాధ్యత మరి అప్పటి మానవులపై ఉంది అని కూడా తెలియజేయబడి ఉన్నది. చూడండి, అలాంటి మహాపురుషులు అవతరిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ సంచరించడానికి, ఇక్కడ అనువైన పరిస్థితులు, వాళ్ళకి వాతావరణం ఏర్పరచడానికి బాధ్యత మరి ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళకి ఉంది కదా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. పూజ్య గురుదేవులు ఏమంటారంటే, మీరు చాలా మంది ఆ జగద్గురువుకు ప్రమాణం చేశారు. అలా అరుదుగా లభించే గురువులకు సహకరించి సహాయపడే విశేషమైన ఆ కాలంలో మమ్మల్ని పుట్టించండి, మీకు సహకరిస్తాము, సహాయం చేస్తాము అని మాట ఇచ్చారు మీరు. ఇక్కడ ఏమంటున్నారంటే అండి, మన ఇంటికి ఒక గెస్ట్, లేదా గెస్ట్ కాదు, ఒక గెస్ట్ వచ్చినా కూడా ఆ గెస్ట్ కి సంబంధించి అన్ని కూడా మనం ఏర్పరుస్తాం. మరి అదే ఇంకొంచెం పై స్థాయి ఎమ్మెల్యేను, ఒక 5 మినిస్టర్ మన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, అతనికి తగ్గట్టుగా ఒక చైరు మన ఇంట్లో లేకపోయినా పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చైనా అన్ని ఏర్పరుస్తాం కదా. అలాగే ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఒక మన ఊర్లో మీటింగ్ చదివేటప్పుడు అక్కడ వచ్చి వెళ్ళటానికి, అక్కడ ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వచ్చి వెళ్ళడానికి వాళ్ళకి సరి అయిన అనుకూల పరిస్థితులు మనం ఆ గ్రామంలో ఉన్న పెద్దలు మనకి అమర్చుతారు. ఆ రోడ్లు బాగున్నాయా లేవా, చుట్టూ అటు ఇటు బ్లీచింగ్ చల్లటము, మరి అక్కడ ఏం కొట్లాటలు జరుపుకోకుండా ఉండటం, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఆ ఊర్లో వాళ్ళది, అవునా కాదండి? మరి అలాంటప్పుడు పరమాత్ములు వీళ్ళందరూ కూడా మహానుభావులు. మరి వాళ్ళు వస్తున్నప్పుడు మనము ఎంత ఇదిగా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి. అలాంటి వాళ్ళకి తగ్గట్టు వాతావరణం మనము ఇక్కడ అలాంటి వాతావరణం ఏర్పరిచే బాధ్యత మనకు ఉంది అని చెప్పేసి మన గురువులు చెప్తున్నారు. అంతేకాదు, మరి మీరు పూజ్య గురుదేవులు గుర్తు చేస్తున్నారు ఏంటి, మనం ప్రమాణం చేశానంట. ఏంటి, ఎట్లా చాలా అరుదుగా లభించే గురువులకు అంటే ఈ అందరూ పెద్ద పెద్ద గురువులు. మనం ఏమని చేశామంటే, వాళ్ళందరికీ, ఎలాంటి గురువులందరికీ కూడా సహకరించి సహాయపడే విశేషమైన కాలంలో మమ్మల్ని పుట్టించండి, మేము కూడా ఆ గురువులకు ఉపయోగపడతాము, మరి మీకు సహకరిస్తాము, సహాయం చేస్తాము అని మాట ఇచ్చామంట మనం. మరి ఆ ఇచ్చిన మాట మర్చిపోయారు. అలా మర్చిపోయి వీరంతా మామూలు జీవితం గడుపుతున్నారు. మరి కదలండి, లేవండి. కాబట్టి మనం లేచి గురువులకు సహకరించడానికి, వారికి సహాయపడటానికి ప్రయత్నిద్దాం అని చెప్పేసి అంటున్నారు. మీరు ఇదే మనందరం కూడా నక్షత్ర మిత్రులు చదువుకున్నట్టయితే, నక్షత్ర మిత్రులు చదివాము, దానిలో కూడా ఇదే, మన పత్రిజీ గారు చెప్పింది కూడా ఇదే, ఇక్కడ ఈ గురువులు చెప్తుంది కూడా అదే. అంటే గురువులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం, అక్కడ ఇక్కడ అని అనుకోవచ్చు, వాళ్ళ లక్ష్యం ఒకటే అనడానికి ఇంతకన్నా ప్రతీక ఏమైనా ఉందో చెప్పండి? చాలా గొప్ప ప్రణాళిక. వాళ్ళందరూ అక్కడ ఒకటై చేరి భూమి మీదకి వచ్చి నాలుగు రకాలుగా ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. వారు ఆవేదనతో తెలియజేసిన అనేక విషయాల్ని తెలుసుకుందాం.
సాధ్యమైనంత వరకు వారికి ఈ జీవితాల్ని వారి సేవకు వారికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం వెచ్చిద్దాము. సాధ్యమైన వాళ్ళు గురువులు ఆవేదనతో మనకు చెప్తున్నారు, సాధ్యమైనంత వరకు మనం ఏమి చేయక్కర్లా, మనకి మన వల్ల చేయవలసిందంటే ఈ జీవితాల్ని వారి సేవకు మరి వారికి ఇచ్చిన మాట కోసం నెరవేర్చడం కోసం మనం కూడా పనిచేద్దాము అంటున్నారు. మరి సామాజిక పురోభివృద్ధిని కాంక్షించే సంస్థలు సమూహాలు ఉన్నప్పటికీ సమాజంలో ఋషితుల్యులు ఆశించిన మార్పు ఈసుమంత కూడా కానరాలేదు. ఈ యొక్క ఈ సమాజంలో ఈ అభివృద్ధి అందరూ బాగుండాలి అని ఆశించే వాళ్ళు అయితే ఉన్నారంట, కానీ ఎన్నో సన్నాహాలు చేస్తున్నారంట. ఉన్నప్పటికీ ఋషులు, మన మునులు, గురువులు, ఋషులు వీళ్ళు ఆశించిన ఫలితాలు అయితే రాలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి 5,000 సంవత్సరాలు ఈ మానవ జాతికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయినా మానవాళి మనసులలో ఎట్టి మార్పు రాకపోవడంతో ఋషులంతా అశ్రునయనాలతో ఆవేదన చెందుతూ మరి తెలియపరుస్తున్నటువంటి విషయాలను, ఆధ్యాత్మికతతో చోటు చేసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులను మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చూడండి, 5,000 సంవత్సరాలు ఈ మానవ జాతికి అవకాశం ఇచ్చారంట వాళ్ళందరూ కూడా. మరి ఇవ్వటం జరిగింది, అయినా కూడా మానవాళి మనసులో ఎలాంటి మార్పులు రాలేదు. ఈ రాకపోవడం అందులో ఈ ఋషులందరూ కూడా అశ్రు నయనాలతో, చూడండి వాళ్ళకి ఏమవసరం, అశ్రు నయనాలతో అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ నయనాలతో వేదన చెందుతూ తెలియపరుస్తున్నారు ఈ విషయాలని. ఆధ్యాత్మికతలో ఎన్నో చోటు చేసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైన మార్పుల్ని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్తున్నారు. నాయన్లారా, నా పిలుపును నిర్లక్ష్య పెట్టకండి, నన్ను మీ నిద్రలోకి రానివ్వండి అని కాలపురుషుడు సాక్షాత్తు మహాకాలుడే కొంగు చాచి అర్థిస్తున్నాడు. మరి పూజ్య గురుదేవులు పండిత శ్రీ శ్రీ రామశర్మ ఆచార్యులు వారు ఏనాడో మనకి తెలియజేశారు, అయినా వారికి మనం నిరాశే మిగిల్చాము. మరి తారుమారైన గ్రహస్థితి వల్ల రాబోయే రోజుల్లో మానవ జాతి సుఖశాంతులతో మనుగడ సాగించాలంటే మాతృహృదయులైన వారంతా కూడా చేస్తున్నటువంటి చిట్ట చివరి శంఖారావంగా దీన్ని విజ్ఞులు గ్రహించాలి. మీరందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళు, మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. నిర్లక్ష్యం చేయబాకండి. కాలపురుషుడే అడుగుతున్నాడు సాక్షాత్తు కొంగు చాచి. ఈ గురుదేవులు శ్రీ శ్రీ రామశర్మ ఆచార్యుల వారు ఎప్పుడో తెలియజేశారంట, మనకి ఈ గ్రహ పరిస్థితులు రాబోయే రోజుల్లో మానవులంతా సుఖశాంతులతో ఉండరు. మరి మనుగడ సాగించాలంటే మాతృహృదయం వారంతా చేస్తున్నది ఏంటంటే, వీళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలి అంటే, మరి వీళ్ళందరూ సుఖమైన జీవితం గడపాలి అంటే మనందరం కూడా చిట్ట చివరి శంఖారావం ఎప్పుడు పూరుస్తారండి? మనకి శంఖము అని అంటే మనకి మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు పూరించినటువంటి శంఖారావం గుర్తొస్తుంది. మరి శ్రీకృష్ణుడును మరి అర్జునుడు వీళ్ళందరూ ఆ యుద్ధంలో, మహాభారత యుద్ధంలో అది గుర్తొస్తుంది కదా, అలాంటి శంఖారావమే ఇప్పుడు చేస్తున్నారంట గురువులందరూ కలిసి. మరి ఈ చిట్ట చివరిగా ఆఖరిగా వినిపిస్తున్నారు, మీరందరూ చాలా తెలియగల వాళ్ళు, గ్రహించండి నాయన్లారా అని చెప్పేసి ఇక్కడ గురువులు ఎంతో దయార్థ హృదయంతో చెప్తున్నారు. గురువులంతా ఒకటే, వారంతా మన మధ్యకు వచ్చి మనతో పాటే మనతోనే ఉంటూ ఎన్నో దివ్యమైన సందేశాలను అందించారు. ఏ గురువు ఉద్బోధించినా మనల్ని ఉన్నతుల్ని చేయడం కోసమే కదా. మరి అందరు గురువులు కూడా ఒకటే, ఆయన వేరు ఈయన వేరు అని లేదు, గురువులంతా చేసేది ఒకటే, ఒక పని కోసమే ఈ దివ్యమైన సందేశాలను అందిస్తున్నారు. ఏ గురువు కూడా అది ఉద్ధరించినా కూడా మనల్ని అందరినీ కూడా ఉన్నతులను తయారు చేయడానికే. మరి ఓ సాయినాథుడో లేకపోతే ఓ రమణ మహర్షి మాకు మార్గదర్శకుడు. మరి సద్గురువు అనుకునే భక్తుల్లోనే మరో గురువు అంగీకరించకపోవడం కనిపిస్తుంది. మరో గురువు ఊసేగిట్టని వారు ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక సంస్థల్లో కనిపించడం నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. మరి ఎల్కేజీ స్థాయిలో ఉన్న పిల్లవాడికి మరి ఇక్కడ గురువులు ఏం చెప్తున్నారంటే, మరి మనందరం కూడా, నేను సాయిబాబా ట్రస్ట్ మాది సాయిబాబా ట్రస్ట్ అండి, నేను మా రమణ మహర్షి గారిని నమ్ముతాను, నేను లేదా ఓం శాంతి ట్రస్ట్ అండి, నేను పిరమిడ్ ట్రస్ట్ అండి, ఇట్లా
రకరకాలుగా చెప్పేసుకుంటున్నారు అనమాట. అంటే గురువు మరో గురువు చదివితే ఇంకొక గురువుకి నచ్చదనమాట. ఇట్లా ఆధ్యాత్మిక సంస్థల్లో కనిపించకుండా ఎంతో బాధాకరమైన విషయం చోటు చేసుకుంటుంది అని చెప్పి గురువులు బాధపడుతున్నారనమాట. అని బాధపడుతూ ఉదాహరణగా ఒక విషయం చెప్తున్నారు. ఎల్కేజీ స్థాయిలో ఉన్న పిల్లవాడికి ఎవరో ఒక్క టీచరే చెప్పుద్ది, అన్ని సబ్జెక్టులు కలిపి బోధిస్తుంది. కానీ పిల్లవాడు పెరిగి పెరిగి ఎదిగి ఎదిగి పై పై తరగతుల్లోకి వచ్చే కొద్దీ ఉపాధ్యాయులు సబ్జెక్టులు ఒక్కొక్కరుగా ఉంటారు. అంతే కదా, మరి మనకి ఎల్కేజీలో అయితే ఒక టీచరే చెప్తుంది. మరి క్లాసు పెరిగిన కొద్దీ సబ్జెక్టులు భారీగా వస్తూ ఉంటారు కదా. ఒక ఏ టీచర్కి ఏ సబ్జెక్ట్ ఆ టీచర్ ఉంటారు. మరి అక్కడ అంగీకరించిన మనం ఆధ్యాత్మికతలోకి వచ్చేసరికి అలా ఎందుకు ఉండలేకపోతున్నామో కాస్త ఆలోచిద్దాం మనం. అక్కడ ఒప్పుకుంటున్నాం కదా, మరి ఇక్కడ ఎందుకని ఒప్పుకోలేకపోతున్నాం, కొంచెం ఆలోచిద్దాం మనము అని చెప్పేసి అంటున్నారు. మరి మన మనసు కవాటాలను తెరుచుకొని కాస్త విశ్వాసతత్వంతో గురువులను అందరినీ స్వీకరిద్దాము. మనము దయార్థ హృదయంతో ఉందాము. మనం ఆలోచిద్దాము. ఇప్పుడు మనము ఒక తిరుపతి వెళ్ళే వాళ్ళే ఉన్నారండి, వెంకటేశ్వర స్వామి ఇక్కడే. మరి ఎన్ని ప్రయాణాలు ఉన్నాయి? నడిచి వెళ్తామని మొక్కుకున్న వాళ్ళు ఇక్కడి నుంచే నడిచి వెళ్తున్నారు. కొందరు సైకిల్ మీద వెళ్తున్నారు, కొంతమంది లారీల్లో వెళ్తున్నారు, కొంతమంది కారుల్లో వెళ్తున్నారు, కొంతమంది విమానంలో వెళ్తున్నారు, ఇంకా కొంతమంది విమానాల్లో చేరుతున్నారు. అలాగే గురువు అనేవాడు ఒక్కడేనండి. మనం అనుకోవటమే అన్ని కూడా. ఎందుకు అట్లా ఉండలేకపోతున్నారో కాస్త ఆలోచిద్దాము. గురువు అందరూ ఒక్కటేను అని చెప్తున్నారు. మన మనసు కవాటాలను తెలుసుకుని కాస్త విశాలతత్వంతో ఈ గురువుల్ని అందరినీ కూడా మనము స్వీకరిద్దాము. శరీరాలు వేరైనా వారంతా మనల్ని వారంతటి వారుగా తయారు చేయాలని విబుళ్ళూరుతున్నారని తెలుసుకుందాం. వాళ్ళ శరీరాలు వేరు కావచ్చు, ఏ గురువైనా కూడా నా అంతటి వాళ్ళని వీళ్ళని చెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గురువు కూడా ఆలోచన అంట. వారు ఎంత ఉన్నతంగా ఉన్నారో ఈ భూమి మీద ఉన్న వారందరినీ వాళ్ళకిలాగా తయారు చేయాలి అన్న ఆవేదన చెందుతున్నారంట వాళ్ళందరూ కూడా. మరి మాతృహృదయులైనట్టి గురువులంతా మన కష్టాలను, మన సమస్యలను, మన బాధలను చూస్తూ మనకంటే వారే ఎక్కువగా వ్యధ చెందుతున్నారు. వాళ్ళు మాతృహృదయంతో ఉన్నారు. ఒక తల్లి ప్రేమ ఎలాంటిదో ఈ గురువుల ప్రేమ కూడా అలాంటిదే. వాళ్ళందరూ కూడా అలాంటి మాతృహృదయులై ఉండి మరి మన కష్టాలని, మన సమస్యల్ని, మన బాధల్ని చూసి అయ్యో ఇక్కడికి వీళ్ళు బాధలు పడటానికి రాలేదు, అనవసరంగా చిక్కుకుపోయి బాధలు పడుతున్నారు, వీళ్ళు తెలియట్లేదు పాపం పిల్లలు. మరి పిల్లాడు మాట వెనక దారి తప్పితే బాధపడద్దు కదా. అలాగే ఇక్కడ గురువులంతా కూడా మాతృహృదయులై ఉన్నారు కాబట్టి ఆ విధంగానే బాధపడుతున్నారంట. మరి ఆ పరిస్థితుల నుంచి మనల్ని బయట పడవేయటానికి వారు చాలా తాపత్రయపడుతున్నారు. మరి సంకుచిత భావన నేటి నుండి విడనాడి సకల సమర్థ సద్గురువుల దివ్య సంరక్షణలో ఋషుల యొక్క ప్రణాళిక ప్రకారం ఏ మార్పులు రాబోతున్నాయో గమనిద్దాము. ఈ పరిస్థితుల నుండి మనందరం బయటపడదాం, గురువులు మాటిందాము. మరి ఏం పరిస్థితులు రాబోతున్నాయో మనందరం విందాము. మరి ముఖ్యంగా ఈ విద్యా విధానం మొత్తం కూడా సమూలంగా అతి త్వరలోనే మార్చివేయబడుతుంది. ఈ విద్యా విధానం అంతా కూడా తొందరలోనే మార్చివేయబడద్దంట. ఈ రాజకీయాలు పెనుమార్పులకు మరి గురి కాబోతున్నాయి. ఈ విద్యా విధానం కూడా కూకటి వేళతో సహా పెరిగించి వేయబడుతుంది అని చెప్తున్నారు. మహాకాలుడే మరి సింహాసనాన్ని అధిష్ఠించి ఈ పృథ్వీ గ్రహాన్ని స్వర్ణమయంగా స్వర్ణతుల్యంగా మార్చివేయబోతున్నాడు. అజేయమైన వారి సంకల్పానుసారం మన జీవితాలను మహాకాలునికి అనుగుణంగా మార్చుకుని వారు ఆశించిన మార్పులు మనలో మన మనస్సుల్లో ప్రతిబింబించేలా చేద్దాం అని చెప్పేసి అంటున్నారండి. గురువులు చెప్పింది ఎంతో శ్రద్ధగా విందాము. మనం కూడా గురువుల యొక్క బాటలో మనం కూడా నడుద్దాము. మనం కూడా శ్రద్ధగా విందాము ఈ గురువుల మాట అని చెప్పేసి అంటున్నారండి. ఇంకా శ్వాస మహావిజ్ఞాన్ అనే సబ్జెక్ట్లోకి వద్దాము. ఇప్పుడు మనకు అందించింది అశ్విని సూక్తంలో నుంచి మనకు చెప్తున్నారంట. ఇది ఒక అత్యంత రహస్యమైన విజ్ఞానం అంటండి. ఈ యొక్క అశ్విని సూక్తంలో నుంచి వచ్చింది ఇది. శ్వాస మహావిజ్ఞాన్ అనేటువంటి మన ఈ యొక్క సబ్జెక్ట్ పేరు. ఇప్పుడు అత్యవసర రహస్యమైన విజ్ఞానం. ఇది అందరికీ రహస్యము అంటున్నారు, అందరికీ చెబుతున్నారు. అంటే ఏంటో అంత గొప్పదో ఆలోచించండి. మరి అశ్విని సూక్తం మొత్తం కూడా శ్వాసకు సంబంధించింది. మనం తీసుకుంటున్న శ్వాస మన ప్రమేయం లేకుండానే నిరంతరం అలా జరుగుతూనే ఉంటుంది.
అశ్విని సూక్తం మొత్తం కూడా శ్వాసకు సంబంధించింది. మనం తీసుకుంటున్న శ్వాస మన ప్రమేయం లేకుండానే నిరంతరం అలా జరుగుతూనే ఉంటుంది. మరి నిద్రలో కూడా అలా జరుగుతూ ఉండే ఈ శ్వాసను గురించి మనం కాస్త తీసుకోగలిగితే, అంటే శ్వాసను గమనిస్తూ తీసుకుంటే చాలు ఎన్నో అద్భుతాలు మనం చవి చూడగలం అని చెప్పేసి అంటున్నారండి. ఇదల్లా ఏమీ లేదు, తెలిసి మనం శ్వాస తీసుకుంటున్నాము అన్న ఒక ఎరుకను కలిగి తీసుకుంటే చాలా అద్భుతాలు చూడొచ్చు అంటున్నారు. అంతేకాదు ఈ శ్వాసను మనం కాస్త గమనించుకొని దాని తీరును దాని నడకను కాస్త మార్చుకోగలిగితే చాలు మరి ఎన్నో మహా అద్భుతాలు ప్రత్యక్షంగా దర్శనం అవుతాయి. ఈ శ్వాసని మనము కాస్త తీసుకునేటప్పుడు అట్లా ఇలా వెళ్తుంది, నా నా శ్వాసన లోపలికి వెళ్తుంది అన్న పూర్తి ఎరుకతో తీసుకుని దాని నడకను మార్చుకుంటే చాలు ఎన్నో అద్భుతంగా మనం అద్భుతాలే చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. శ్వాసను గమనించడం ఎలాగో గురువులు ఏమన్నారంటే, సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని మృదువుగా కళ్ళు మూసుకొని పాదాల దగ్గరుంచుకొని ఒక్కొక్క భాగాన్ని బిగింపు లేకుండా చూసుకొని, అంటే నరాలు కానీ కండరాలు కానీ బిగింపు ఏమైనా ఉంటే సడలింపు చేసుకుని మన శరీరాన్ని మనమే గమనించుకోవాలి. చక్కగా ఆరాంగా కూర్చోమంటున్నారు. మనం ధ్యానానికి ఎలా అయితే కూర్చుంటామో అట్లా ఎలాంటి బిగుతులు లేకోకుండా శరీరాన్ని చక్కగా పూర్తిగా వదిలేసేసి మరి ఒక్కొక్క భాగాన్ని ఏ భాగం అయినా ఎక్కడైనా బిగింపు ఉందో చూసుకుంటూ చెక్ చేసుకుంటూ కండరాలు ఏమి బిగింపు లేకుండా చక్కగా రిలాక్స్గా కూర్చోమని చెప్తున్నారు. మరి అంటే కళ్ళు మూసుకుని మన పాదాలలో బిగింపు లేకుండా చూసుకుంటూ తర్వాత చీలమండలం దగ్గర మనసు నుంచి చిన్నగా పిక్కల వైపు మనసు సారించి మెల్లగా మోకాళ్ళు తొడలు తరువాత వెన్నుపూస చివరి భాగం నుంచి నడుము మీదుగా నాభి హృదయ స్థానము ఛాతీ ఆపైన కంఠము భుజములు మొదలైన భాగాలపై మనసు నుంచి ఎక్కడా శరీరాన్ని బిగబట్టకుండా మరి కుడి భుజము మీదుగా కుడి చేతి వేళ్ల వరకు అలాగే ఎడమ భుజం మీదుగా ఎడమ చేతి వేళ్ల వరకు కూడా గమనించుకుంటూ బిగింపు లేకుండా కంఠము మెడ ముఖము శిరస్సు మొత్తము భాగంపై మనసు తిప్పుతూ కింద నుంచి పైకి మరలా అదే విధంగా అవయవములపై ఇప్పటిలాగే పైనుంచి కిందకు మనసును ప్రయాణింపచేసి పాదాల వరకు సాగాలి. చక్కగా రిలాక్స్గా కూర్చుని తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు అలా మనసును తిప్పాలన్నమాట. మనం ఎక్కడ ఊహించుకుంటే అక్కడ మన మనసు ఉంటుంది కదా, ఆ విధంగా మనమే గమనించుకుంటూ ఉండమంటున్నారు. ఇలా చేస్తున్నప్పుడు మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస లోపలకు వెళుతోంది, బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఛాతీలో పొట్టలో కదలిక గమనిస్తాము. మరి శ్వాస తీసుకోవడం, తీసుకున్న శ్వాస వదిలివేయడం మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. అలాగా మన నాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాసికా రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళడాన్ని గమనిస్తూ ఉండాలి. ఏమీ లేదు, పడుకుని కూర్చుని చక్కగా కూర్చోలేని వాళ్ళు పడుకునైనా సరే గమనించవచ్చండి. మనకి శవాసనం వేసినప్పుడు ఈ ప్రాణాయామాలు అవి చేసిన తర్వాత శవాసనం వేసినప్పుడు చేసే భంగిమే ఇది. చక్కగా కూర్చుని మొత్తం మన శరీరాన్ని గమనించటం అనమాట. కూర్చోలేని వాళ్ళు పడుకునైనా సరే గమనించవచ్చు. కేవలం ఈ చిన్న ప్రయత్నాన్ని వల్ల ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలను ఆశ్చర్యపరిచే సంఘటనలను చవి చూస్తాము. మరి ఈ గ్రంథమును చదువుతున్న పాఠకులు దీన్ని ఆశాంతం చదువుతున్నంతసేపు మీ శ్వాసను వీలైనంత వరకు లోతుగా తీసుకుంటూ చదవండి. అలా చదవడం వల్ల దీనిలో భావాల్ని, ఋషుల యొక్క ఆవేదనను అర్థం చేసుకోగలుగుతారు. మరి ఈ గ్రంథాన్ని చదువుతున్నంతసేపు కూడా చదివే వాళ్ళని వినే వాళ్ళని ఇద్దరిని కూడా చక్కగా లోతుగా తీసుకుంటూ గనక మనం ఉన్నామనుకోండి, ఆ యొక్క సబ్జెక్టు మనం లోతుగా తీసుకుంటే అది లోపలికి మనం కొందరికి చదివినా విన్నా అర్థం కాదు మనకి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో ఇప్పుడు అందరికీ అర్థం కాదని అనుకోవటానికి లేదండి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ని బట్టి కొంతమందికి ఊరికనే అర్థమైపోద్ది. ఇప్పుడు నేనున్నాను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క బుక్ అసలు అర్థం కాలేదండి. ఏంటో ఇప్పుడు చదువుతుంటే అవునా ఇట్లా ఇది ముందు చదివాను కదా, ఇది ఎందుకు నాకు అర్థం కాలేదు. అలాగే ప్రతి ఒక్క బుక్లోనూ మనకు అదే రహస్యం మనం కొంచెం గమనిస్తే గనక, ఇది బాగా గమనిస్తే మనకే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే
అది మన ధ్యాన సాధన పెరిగిన కొద్దీ మనం అవగాహన చేసుకునే తీరు కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. అందుకని ఇలా శ్వాసను లోతుగా తీసుకుని చదవమని చెప్తున్నారనమాట. అట్లాగే మన శరీరంలో అన్ని అవయవాలు జంటలుగానే ఉన్నాయి, ఒక్క హృదయం తప్ప. కాళ్ళు, చెవులు, ముక్కులు, చేతులు, కాళ్ళు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి జంటగానున్న అవయవాలకు అనారోగ్య స్థితి కలిగినప్పుడు ఎవరైతే అశ్విని సూక్తము స్తోత్రం చేస్తారో వారికి వెంటనే వ్యాధి నివారణం అవుతుంది. మరి ప్రతి ఒక్కరూ సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో దీన్ని పారాయణ చేయాలి. అశ్విని సూక్తాన్ని పారాయణ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు అనమాట. ఇది సూర్యాస్తమయము సూర్యోదయము ఆ టైంలో చేసుకోమని చెప్తున్నారు. అట్టి వారికి కన్నులు, ముక్కులు, చెవులు, చేతులు, కాళ్ళు, ఊపిరితిత్తులు, మూత్రపిండములు వంటి వాటికి సంబంధించిన వ్యాధులే కాక మరి చెముడు, నత్తి, బొంగురు, గొంతుక, కీచు గొంతుక లాంటి వ్యాధులు కూడా వాళ్ళకి రావంట. ఒకవేళ పై అవయవాలకు మరి అసౌకర్య స్థితి కలిగిన వెంటనే కూడా ఈ సూక్త పఠనం చేసిన వారికి సర్వత్రా ఉపశమయం కూడా లభిస్తుంది అని చెప్తున్నారు. మరి ఈ సత్యవాకులైన ఋషివరులు పేర్కొన్నారు. మన పూర్వీకులు తదాస్తు దేవతలు అంటూ ఉంటారు కదా, వారే ఈ అశ్విని దేవతలు. సత్యవాకులు పలికేటువంటి ఋషులు చెప్తున్నారు ఇది. మరి ఈ తదాస్తు దేవతలు ఎవరో కాదు, వాళ్ళే ఈ అశ్విని దేవతలు అని కూడా మనకు చెప్తున్నారు అనమాట. 20 ఏళ్ల క్రిందట ఉన్న పరిస్థితులు మరి ఇప్పుడున్న పరిస్థితులకి తేడాను మనం గమనిస్తే ఎంతో అభివృద్ధిని సాధించామనే మనం చెప్పాలి. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ, సభ్యత పెరుగుతున్న కొద్దీ మరి సుఖాన్ని ఇచ్చేటువంటి సామగ్రి, సాధనా సంపత్తి కూడా ఎక్కువ అవుతూ ఉంటున్నాయి. కానీ అభివృద్ధితో పాటు మరి పెరిగేటటువంటి విచిత్రమైన అతి భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ను మనం అంతగా పట్టించుకోవడం లేదు. దురదృష్టకరం. ఓ కర్మాగారం ఉందనుకుందాం, అది మరి మందులు తయారు చేసేదో మరోటో ఏదైనా కానివ్వండి, ఆ ఫ్యాక్టరీ చిమ్నీలోంచి దట్టంగా పొగలు వస్తుంటాయి, వాతావరణం కలుషితం అవుతుంటుంది. అంటే ఫ్యాక్టరీలు ఉండకూడదని కాదు, అభివృద్ధిని సాధిస్తున్నప్పుడు ఆ మేరకు ఎదురయ్యేటువంటి దుష్ఫలితాలు మరి సైడ్ ఎఫెక్ట్స్ మనకు రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రమాదాలు కలుగజేస్తాయో ఆలోచించకపోతే ప్రకృతి సహకరించదు. అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎన్నో మనకన్నీ కూడా సాధనా వస్తువులు వచ్చేసినాయి. అంటే పిండి రుబ్బకోకుండా, మరి కూలింగ్ వాటర్ పెట్టుకోవడానికి, మరి బట్టలు తొక్కోకుండా, అంటులు దొంగకోకుండా, ఇలా ఎన్నో సాధనా వస్తువులు వచ్చేసినాయి కదా. ఇవన్నీ వచ్చేసినాయి. అయితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, అది మరి మనం గమనించట్లేదు. ఎట్లాగంటే ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో మంచిగా తయారవ్వచ్చు, కానీ ఫ్యాక్టరీ అంటూ ఉంటే దాంట్లోంచి దట్టమైన పొగ వస్తుంది కదా, ఆ పొగ వల్ల కలుషితం అవుతుంది కదా. అట్లాగే మనం వాడేటువంటి ఈ యొక్క ఈ సమాజంలో మనం వాడేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవి వాడుతున్నటువంటి వాటికి అనవసరమైనవన్నీ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి అని చెప్తున్నారు. మరి ఈ ఆధునికమైనటువంటి నేటి కాలంలో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఈ కాలుష్యం గురించే, ఈ పొల్యూషన్ గురించి మనం ఆలోచించాలి అంటున్నారు. మరి ఫ్యాక్టరీల్లోంచి సల్ఫర్ డైఆక్సైడ్ లేక సల్ఫర్ డైఆక్సైడ్ ఏదైనా కానివ్వండి ప్రమాదకర వాయువులు వెలువడుతున్నాయి. మరి ఈ స్కూటర్ కిక్కు కొడితే వచ్చే పొగలో 400 రోగాలు కలిగించే రోగకార తత్వాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అతి స్పష్టంగా చెబుతున్నారట. స్కూటర్ కిక్కు కొడితేనే 400, ఆ పొగలోంచి వచ్చే పొగని పీలిస్తే గనక 400 రోగాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెబుతున్నారంట శాస్త్రజ్ఞులు. అందుకు గురుదేవులు హాస్యధోరణంగా మాట్లాడుతూ అంటే గురుదేవులు హాస్యంగా మాట్లాడుతూ అన్నారంట, మనకి ఎవరి మీదైనా కోపం గనక కసో ఉంటే వారిని కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. వాళ్ళ ఇంటికి ఎదురుగా మీ స్కూటర్ వాళ్ళ ఇంటి ఎదురుగా వెళ్ళి మీరు స్కూటర్ కిక్కు కొట్టి స్టార్ట్ చేసి వెళ్ళిపోతే చాలు అని. అంటే ఆయన హాస్యంగా చెప్పారంట. మనకి ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, మనం ఎవరిని వాళ్ళ కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఒకసారి ఈ యొక్క స్కూటర్ కిక్కు కొడితే సరిపోద్ది, స్టార్ట్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి అన్నారంట. మీ స్కూటర్ అప్పుడు విడుదలైన పొగ స్లో పాయిజన్ గా పనిచేస్తుంది, అతని కుటుంబ సభ్యుల్ని మృత్యుముఖంలోకి తోసేస్తుంది అని చెప్పారంట.
మరి ఈ విధంగా ఆలోచిస్తూ పోతే వ్యాపారస్తులు నిరంతరం షాపుల్లో కూర్చుని ఎన్ని వాహనాల నుంచి వస్తున్న అతి ప్రమాదకర వాయువులు పీలుస్తున్నారో, మరి ఎంత మేరకు ఆరోగ్యాన్ని మరి క్షీణింప చేసుకుంటున్నారో కదా అని చెప్పేసి అంటున్నారు. మరి ఒక్క వ్యాపారస్తులేం కర్మ, ప్రతి నగరంలోని వ్యక్తి, ముఖ్యంగా వాహనాల రద్దీలో తిరిగే ప్రతి వ్యక్తి మరి ఈ కాలుష్యం బారిన పడుతున్నాడు. మరి ఒక్క నగరాలేమిటి, ఆ మాటకొస్తే ప్రతి ఊరు కూడా, ఆఖరికి గ్రామాలు కూడా మేమేమన్నా తక్కువ తిన్నాయా అంటున్నాయి. మరి ఈ కాలుష్య వికృత రూపంలో అన్ని చోట్ల కూడా ఉధృతంగా వ్యాపించి ఉంది. మరి అంతే కదా, గ్రామాల్లో మేమేమైనా తక్కువ తిన్నామా అని పక్కనోళ్ళు స్కూటర్ కొనుక్కుంటే మరి ఆ పక్కింటోడు స్కూటర్ కొన్నాడు, నేను పెద్ద పెద్ద బండి కొనాలి, హోండా కొనాలి, లేదా బుల్లెట్ కొనాలి, పక్కన వాళ్ళు అది కొనుక్కుంటే నేను కారు కొనాలి, వాళ్ళకి కారు ఉంది నాకు ఎందుకు లేదు. ఇట్లా అక్కడ కూడా ఇప్పుడు అన్నీ ఇయే అయిపోయినాయి. అందుకని అన్ని చోట్ల ఉధృతంగా వ్యాపించేసినాయి అంటున్నారు గురుదేవులు. మరి ఈ సందర్భంగా శాస్త్రజ్ఞులు మనకి ఇటీవల మరో దురదృష్టకరమైన వార్త కూడా అందించారు. మరి ప్రతి ఒక్క ధనికుడు కూడా 4 చక్రాల వాహనాలు వాడుతున్నాడు. మరి కార్లు, మినీ బస్సులు, వ్యాన్లు, జీపులు ఇలాంటివి వాడుకునే వారంతా పెట్రోల్ వాహనాలు వాడటం కంటే డీజిల్ వాహనాలు వాడటం వల్ల ఇంధనం విషయంలో పెట్రోల్ కంటే తక్కువ ఖరీదు కావడం చేత డబ్బు ఆదా చేసుకునేందుకు చూసుకుంటున్నారు. డీజిల్ వాహనాలే సమయ నయమనుకుంటూ వాటిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. సహజంగా ఈ విషయాన్ని ఆల్ ఇండియా రేడియోలో ఇటీవల ఓ కార్యక్రమంలో మరిన్ని వివరాలు ఆందోళనతో తెలియజేస్తూ, డీజిల్ వాహనాల నుండి వెలువడుతున్న పొగలో మరి పెట్రోల్ వాహనాల నుంచి వస్తున్న పొగ యొక్క ప్రాక్టికల్ మ్యాటర్ కన్నా ఎక్కువసేపు అక్కడనే చాలా దట్టంగా వ్యాపించి ఉంటుంది. దాని ప్రభావం చాలా ఎక్కువసేపు అక్కడే ఉండి ఆ వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేసేసి ఎప్పటికో గానీ పైకి వెళ్ళటం లేదు. ఇది అత్యంత స్లో పాయిజన్గా పనిచేసి ప్రాణకోటి యొక్క ఆరోగ్యాన్ని త్వరితగతిన నాశనం చేసేస్తుందని తేల్చారు. మరి చూడండి ఎంత వాళ్ళు అక్కడ నుండి కూడా ఇక్కడ సంచరిస్తున్న మన కోసం మరి పెట్రోలు డీజిల్ వీటికి ఉన్నటువంటి తేడాని ఎంత అద్భుతంగా చెప్పారు. డీజిల్ వాహనాలే నయమనుకుంటూ వాటెమట ఎక్కువ పడిపోతున్నారు, మరి పెట్రోల్ వాడట్లేదు అని చెప్పేసి ఎంత ఆవేదన చెందుతున్నారో చూడండి గురువులు. మరి ఇక ఈ కాలుష్యం విదేశాల్లో ఎంత ఉధృతం కలిగిస్తుందంటే, ఇక్కడ మనకు అడుగడికి ఎస్టీటీ బూతులు ఉన్నట్లే విదేశాల్లో ఆక్సిజన్ బూతులు ఉన్నాయంటండి. వాహనాలు నడుపుకుంటూ వెళ్తున్న వాహనాచోదకులు ఈ కాలుష్య పరిధిలో అలా ప్రయాణిస్తూ ఉన్నట్టుండి ఊపిరి ఆగటం లేదని గ్రహించుకొని వెంటనే రోడ్డు పక్కన వాహనాన్ని ఆపుకొని గబగబా అక్కడి ఉన్న ఆక్సిజన్ బూత్లో సిద్ధంగా ఉంచబడే ఆక్సిజన్ గట్టిగా కొద్దిసేపు తీసుకొని పీల్చుకొని మళ్ళీ బతుకు జీవుడా అనుకుంటూ వాహనాల్లో సాగిపోతున్నారంట మరి ఒక్కొక్కళ్ళు. చూడండి ఎంత ఇదిగా ఉందో. మరి దినదిన గండంగా సాగే ఈ ప్రయాణాలు విదేశాల్లోనే కాదు, మెల్లమెల్లగా మన దేశపు మహానగరాల్లో కూడా మరి వ్యాపించి ఢిల్లీ, బొంబాయి వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఆక్సిజన్ బూతులు నిర్మించారు అని చెప్పేసి చెప్తున్నారండి. వాళ్ళు ఆల్రెడీ వాడుకుంటున్నారు. మరి ఇలాంటి వాయువు బంకులు ఎంత వేగంగా వెలుస్తాయో, ఎన్నెన్ని నగరాల్లో దర్శనమిస్తాయో ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇలాంటివి ఎన్ని చోట్ల వెలుస్తాయో అనని. మరి అసలు ఈ కాలుష్య నివారణ గురించి ప్రతి ఒక్కరూ నడుం కట్టుకొని ఇంటింటికి ఈ విషయాన్ని తెలియజేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అనుకుంటుండగా మరో వార్త వినబడిందంట. డేవిడ్ హ్యూమ్ అనే ఓ ప్రఖ్యాత ఫిజిషిస్ట్, అతను నోబెల్ ప్రైజ్ కూడా లభించిందంట అతనికి. ఆయన అంటున్నాడంట కదా, ఈనాడు మనం ఏఐడిఎస్ గురించి కాదు భయపడవలసింది, ఎయిడ్స్ను మించిన మరో వ్యాధి అత్యంత వేగంగా మానవారణ్యంలోకి వ్యాపించింది, అదే ఏఐసిఎస్ అంట. ఎయిడ్స్ అనేది అప్పుడు మాస్టర్ గారు రాసినప్పుడు ఎయిడ్స్ అనేది బాగా ప్రబలం ఉందన్నమాట. దాని గురించి మనకన్నా కూడా మనము ఈ ఏఐసిఎస్ అనేది ఒకటి ఇంకో కొత్తగా వచ్చిందంట. దాని గురించి మనం బాధపడాలి. ఇది మరింత వేగవంతమై మనుషుల్ని కబలించేస్తుంది. మరి ఈ కంప్యూటర్ యుగంలో ఈ వ్యాధి అత్యంత సహజంగా వ్యాప్తి చెందిపోతుందంట మరి అని తెలియజేస్తూ, ఈ ఏఐసిఎస్ రోగి నడుస్తూ అసలు తను ఎవరో కూడా మర్చిపోతాడంట. మరి పేరు, ఊరు లాంటివే కాకుండా అతనికి సంబంధించిన వివరాలన్నీ మర్చిపోతాడంట. మరి ఇంకా తను ప్రస్తుతం నడిచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని ఇలా ఎందుకు నడక మొదలు పెట్టాడో కూడా అవన్నీ కూడా పూర్తిగా మర్చిపోతాడంట మరి అతను. ఈ ఏఐసిఎస్ అనే అతి భయంకరమైన వ్యాధి
గురించి ఓ 20 మంది ప్రఖ్యాత సైంటిస్టులు కలిసి ద ఫ్యూచర్ అనే ఓ అద్భుతమైన పుస్తకం రాశారంటండి. దానిలో ఈ వ్యాధి గురించి మరిన్ని వివరాలు తెలుపుతూ ఇది అంత సులభంగా నివారణ అయ్యే వ్యాధి అయితే కాదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారంట. మరి ఇది ఇలా ఉండగా ఈ అల్లోపతి వైద్య రంగం ఎంతలా తయారైందంటే మనం ఇక్కడ ఒకటి గమనించాలి. గురువులందరూ ఇప్పుడు మనకేంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకు ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఈ భూమి మీద ఉన్న పరిస్థితులు ఇప్పుడు మనలాంటి వాళ్ళం కొంతమంది ఇవి ఎప్పుడు పేపర్లు అవి చూడడం, బయటికి వెళ్ళడం, మనలాంటి వాళ్ళకి ఇవి తెలియవు. కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు గుర్తు చేస్తున్నారు అనమాట. ఈ భూమి మీద ఏమేమి జరుగుతున్నాయి, మానవాళి ఏ విధంగా లాసపడుతుంది, మన యొక్క ప్రకృతి ఏ విధంగా నష్టపోతుంది, ఈ భూమాత ఎన్నిటిని సహిస్తుంది అన్నది మనం ఒక అవగాహన చేసుకోవాలండి. ఇది ఇలా ఉండగా ఈ పరిస్థితుల్లో వైద్య రంగం ఎంతలా తయారైందయ్యా అంటే ఒక్కసారి మనం వాడుతున్న ఆ టాబ్లెట్ల వెనకాల అన్ని విషయాలు పరిశీలిస్తే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కాస్త తీరిక చేసుకుని మెడికల్ లిటరేచర్ను గనక తెరిచి చూస్తే అర్థమవుతుంది. ఈ టాబ్లెట్ వాడటం వల్ల మీకు మరో 20 రోగాలు రావడం ఖాయం, జాగ్రత్త అని ఉంటదంటండి. దాని మీద ప్రతి ఒక్క దాని మీద కూడా ఇది కంపల్సరీ ఇస్తారంట. మరి అని తెలిస్తే వాడుతూ ఉంటాం. అది తెలుసు అయినా కూడా వాడుతూనే ఉంటాము. ఏం చేస్తాం, మన కర్మ అనుకుని అంటున్నారు. నిజానికి ఇవన్నీ అందరికీ తెలియవు కదా. తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? ఒక తల్లి పిల్లవాడికి కాలుతుంది అని చెప్పేసి అక్కడ కాఫీ కప్పో టీ కప్పో పెడుతుంటే కాలుతుంది అని తల్లి తీస్తుంది, అవునా? ఇక్కడ గురువులు మనకి తెలియజేస్తారు ఆ స్థానంలో ఉండి. ఇది అందరూ చెప్పట్లేదు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పట్లా. కానీ గురువులు మాత్రం ఇవాళ అవన్నీ ఏంటి, ఎట్లా జరుగుతున్నాయి, ఏ తప్పు ఎక్కడ జరుగుతుంది, మీరు ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల్లో మీరు ఈ కాలుష్యాన్ని తీసుకుంటున్నారు, ఏ విధంగా మీ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పేసి ఎంతో ఇదిగా చెప్తున్నారు అన్నమాట. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కాస్త తీరిక చేసుకుని మెడికల్ లిటరేచర్ని కనుక మనం తెలిసి చూస్తే మరి ఈ టాబ్లెట్ వాడటం వల్ల మీకు మరో 20 రోగాలు రావడం ఖాయం, జాగ్రత్త అని ఉంటుంది. కానీ అది తెలిసే మనం అందరం వాడుతున్నాం. ఏం చేస్తాం, మన కర్మ అనుకుని అని అంటున్నారు. అసలు ఈ మహత్తర విషయాలు తెలియని వాళ్ళు కోకల్లలు. మా గురువు గారికి తెలిసిన ఒక ఆయన కిడ్నీ ట్రబుల్ వచ్చిందంట. కానీ ఈ విషయాలు తెలియని వాళ్ళు ఎంతమందో కోకొల్లల మందిగా ఉన్నారు ఇక్కడ భూమి మీద మరి అని చెప్పేసి అంటున్నారు. మరి గురువు గారికంట ఒక ఆయన తెలిసిన ఆయనకు ఒక ఆయన కిడ్నీ ట్రబుల్ వచ్చిందంట. డాక్టర్స్ మరి నార్ప్లాక్సిన్ 400 mg వాడమన్నాడంట. వాడాడంట ఆయన. ఓ 7-8 నెలలు వాడాక కిడ్నీ ట్రబుల్ తగ్గిందంట. అయితే చూపు పోయిందంట అతనికి. కంగారు పడి చూపు పోయింద్రో దేవుడో అంటూ ఓ వైద్యుడిని సంప్రదించాడంట. వారు నార్ప్లాస్టిక్ సార్ అని అన్నాడంట. అంటే మీరు వాడిన మందు అలాంటిది, దానిని మేమేం చేస్తామని చెప్పేశాడు. చూడండి, మీరు అలాంటి మందు వాడారు కాబట్టి ఇలా వచ్చింది, మేమేం చేస్తాం దీనికి అని చెప్పాడంట. మరి ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే మనం ఎంత విపత్కర పరిస్థితిలో ఉన్నామో కాస్త అవగాహనకు రావడం కోసమే. మరి చాలా ఆషామాషిగా జీవించేస్తున్నాం తప్ప ధైర్యంగా సుఖంగా జీవించే పరిస్థితుల్లో అయితే మనం లేము. మరి మళ్ళీ మా గురువు గారికి తెలిసిన ఆయనకు ఎలాగో నానా అవస్థలు పడిన పిమ్మట పోయిన చూపు వచ్చిందంట. మరి అలాగే మనం యాంటీబయాటిక్స్ అవి వాడుతుంటాం. ఓ రోగానికి ముందు వస్తే మరి ఇంకో రోగం తగ్గుతుంది, కానీ ఇంకోలా మళ్ళీ కమ్ముకొస్తుంది. మరి యాంటీబయాటిక్స్ అంటే మామూలు కాదు, అందరికీ తెలిసిన విషయమే. మనము ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని తెలిసిన వాళ్ళు ఈ పరిస్థితులకు నివారణోపాయం తెలియజేసినా మనకెందుకు, ఎవరో వచ్చి ఈ పరిస్థితులు బాగు చేస్తారులేనని ఎవరికి వారు ఇలాగా తటస్థంగా ఉంటే ఇక తరువాతి తరాల వారు బతికి బట్టకట్టే సూచనలు ఏ కోణం నుంచి చూసినా కనిపించవు. మరి ఇది ఎంత భయంకరమైన పరిస్థితి కదా. మరి ఒకసారి ఆలోచించండి అంటున్నారు. ఎవరికి వాళ్ళం చదివిన వాళ్ళు మరి ఉన్నారు ఎంతో మంది. మరి ఆ రోజున గాంధీజీ గారు నాకెందుకులే అనుకుంటే స్వాతంత్ర్యం వచ్చేది కాదు. మరి అలాంటప్పుడు ఈ యొక్క విషయాన్ని ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్నాము, ఎవరికి వాళ్ళు మాకెందుకు, ఎవరో వచ్చి ఏదో చేస్తారులే అని ఎవరికి వాళ్ళు గమ్మునుంటున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటుంటారు పూజ్యులు పెద్దలు. ఆధ్యాత్మిక దృష్ట్యా మనమంతా జంతువులం. మెల్లమెల్లగా మనం ఈ జంతు స్థాయిలో ఎదిగి
మరి ఈ ఆధునికం అని చెప్పుకునే స్థితి వరకు ఎదిగాము. జంతు జన్మల్లో నుంచే కదా మనం ఈ యొక్క మనిషి జన్మలోకి వచ్చింది. కానీ ఆధునికం, మనం అందరం కూడా ఆధునికం అని చెప్పుకుంటూ ఈ స్థితికి ఎదిగాము అని చెప్పేసి చెబుతున్నారు. ఇంత అభివృద్ధిని మనం అంటే మానవులు సాధించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా అభివృద్ధిని సాధించేశామండి అని చెప్పుకుంటున్నారు కదా. ఇవన్నీ సాధించడానికి 2 కారణాలు ఉన్నాయంట. అవి ఆ రెండే కనుక లేకపోతే మనం అలాగే ఆ 4 కాళ్ళ జంతువు స్థాయిలోనే, అంటే ఆ జంతువుల మళ్ళీనే మనం కూడా ఉండిపోయేవాళ్ళం. కాస్త ఆలోచిస్తే మనకు కూడా అర్థమవుతుంది అంటున్నారు. ఏమిటా 2 ప్రధాన కారణాలయ్యా అంటే అగ్ని ఒకటి, చక్రం ఒకటి. మరి ఈ యంత్రములు, ఈ వాహనములు ఇవన్నీ కూడా చక్రాల మీదనే కదా రూపొందాయి. మరి ఆ చక్రాలే లేకపోతే ఈ అభివృద్ధే లేదు. మరి ఈ ద్విచక్ర వాహనాలు, సైకిళ్ళు, స్కూటర్లు వంటివి, మరి 4 చక్రాల కార్లు, బస్సులు వంటివి, మరియు రైళ్లు, విమానాలు వంటివి ఉండేవి కాదు. అలాగే చక్రాలను ఉపయోగించుకుని కర్మాగారాలు కూడా ఉండవు. కాబట్టి ఇంత అభివృద్ధి సాధించి పెట్టిన చక్రాలు మరోలా మీ శరీరంలో కూడా ఉన్నాయి. నాయనలారా, వీటిని మీరు ఉపయోగించుకుంటే తలకిందులుగా ఉన్నవి తిప్పి సరిచేసినంతగా మీ జీవితాలు మారిపోగలవు అని ఋషులు చెప్తూ ఉంటారు. అది కూడా పెద్దగా మనకు బుర్రకెక్కలేదు. ఈ చక్రాలన్నీ కూడా ఉండబట్టి చక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాలు కానివ్వండి, త్రిచక్ర వాహనాలు కానివ్వండి, మరి ఇవన్నీ రైళ్లు, అవన్నీ కూడా కర్మాగారాలు, ఈ చక్రాలన్నీ ఉండబట్టే మరి చక్రాన్ని కనుగొన్నాడు కాబట్టి మనిషి ఇవన్నీ తిరుగుతున్నాయి. అంతేకాదు కొన్ని కర్మాగారాలు కూడా ఈ చక్రాల మీదనే పనిచేస్తున్నాయి. ఇవే కాదు, మానవులు కూడా, మనలో కూడా చక్రాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే గనక మరి తలక్రిందులుగా ఉన్నవి త్రిప్పి సరిచేసినంతగా మీ జీవితాలు మారిపోతాయి అని చెప్పేసి చెబుతున్నారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అద్భుతమైన పరిస్థితికి చేరుకుంటావు ఈ చక్రాలని గనక నువ్వు ఉపయోగించుకుంటే అని చెప్పేసి ఇక్కడ ఋషులు చెప్తున్నారండి. రెండోది అగ్ని గురించి చెప్తున్నారు. ఒకటి చక్రం గురించి చెప్పేశారు, 2 అగ్ని గురించి చెప్తున్నారు. ఆ అగ్నే గనక మనకు తెలియకపోతే ఈ మానవ జాతి యావత్తు ఆది మానవుల మాదిరిగా పచ్చి మాంసము పచ్చిగా తింటూ పిచ్చిగా తిరుగుతూ ఉండేవాళ్ళు. మరి నిప్పు తెలియకపోతే మనకు ఇన్ని ఫ్యాక్టరీలు ఉండేవి కాదు. ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రజ్వలనం చేసే పెద్ద ఫర్నెస్లు ఉండేవి కాదు. మరి ఆ కొలుములు, వాటి నుంచి ఉపయోగించే రకరకాల రసాయనాలు, మరి పదార్థాలు వేడి చేసి కరిగించి మరోటేదో చేసి ఇన్నిన్ని వస్తు సామాగ్రి, లోహాల సామాగ్రి తయారు చేస్తుంటారు. మరి అగ్ని సహాయంతోనే కదా విజ్ఞానాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాము. మరి ఆ అగ్నిని ఉపయోగించుకోవడం కోసమే ఋషులు కూడా షోడశ సంస్కారాలు అగ్నితో ముడిపెట్టారు. ఇవన్నీ కూడా అగ్నిని ఉపయోగించుకోబట్టే కదా. ఈ అగ్ని అనేది రెండవది. మానవ జాతికి యావత్తు కూడా ఈ అగ్ని అనేది లేకపోతే పచ్చి మాంసాలు పచ్చిగానే తింటా ఉండేవాళ్ళు, పచ్చి కూరగాయలు తినేవాళ్ళు. ఈ నిప్పు లేకపోతే మనకి ఫ్యాక్టరీలు కూడా ఉండేవి కాదు. ఈ ఫ్యాక్టరీలు ఉండబట్టే మరి ఎన్నో ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రజ్వలతో ఎన్నో పెద్ద ఫర్నిచర్లు తయారవుతున్నాయి, కొలుములు ఉన్నాయి, వాటి నుంచి రకరకాల వస్తువులు తయారవుతున్నాయి, మరి రసాయనాలు ఉన్నాయి, ఎన్నో రసాయనాలను కరిగించి లోహాలుగా పోసి వస్తు సామాగ్రిని తయారు చేస్తున్నారు. మరి ఈ అగ్ని సహాయంతోనే కదా విజ్ఞానాన్ని ఉపయోగించి అందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు అంటున్నారు. అంతేకాదు ఆ అగ్నిని ఉపయోగించుకోవడం కోసమే ఋషులు కూడా షోడశ సంస్కారాలు అగ్నితో ముడిపెట్టారు. ఈ అగ్నిని మానవుడు ఉపయోగించుకోవాలి అని షోడశ సంస్కారాలు అనేవి కూడా మన జీవితంలో ఋషులందరూ కూడా ప్రవేశపెట్టారంట. మరి ఉపనయన సంస్కారం, వివాహ సంస్కారం వంటి 16 సంస్కారాలకు మనకు అగ్ని సాక్షిగా జరుపుకుంటుంటాము. మరి అగ్ని లేనిదే ఆ సంస్కారంకు విలువే లేదు. మరి ఆ అగ్ని వ్యక్తలుగా ఉన్న దాన్ని అవ్యక్తంగాను, వ్యక్తంగా ఉన్న దాన్ని పరుచుకునేందుకు గాను ఉపయోగపడుతుంది. ఈ అగ్ని వ్యక్తంగా ఉన్నదాన్ని అవ్యక్తంగా, అంటే కనబడేని దాన్ని బూడిద చేసేస్తుంది. మరి అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తపరుస్తుంది. ఆ బూడిదలాగా, అంటే ఈ యొక్క రసాయనం లాంటిది ఉందనుకోండి, కరిగించి పోస్తారు అనమాట. అది కనపడదు, ఆకారం కనపడదు. ఒక కరిగించి పోసినప్పుడు అది ఆకారం కనపడుతుంది. అది అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తపరచడం అంటే ఇట్లా ఉపయోగపడుతుంది కదా. దాని బదులు మరోటి ఉపయోగపడదు కాక పడదు.
దీని బదులు ఇంకోటైతే ఉపయోగపడదు కాక ఉపయోగపడదు. ఊహల్లో ఉన్నదాన్ని ప్రత్యక్షం చేసుకోగలుగుతున్నందుకు ఎదురుగా ఉన్నదాన్ని అవ్యక్త స్థితిలోకి అంటే అదృశ్యపరచుటకు మాయం చేసేందుకు అగ్నిని ఉపయోగించుకుంటాము. ఇది మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. మనకు కనపడిన దాన్ని చక్కగా ధ్వంసం చేసేసి బూడిద చేసేయగలదు. కరిగించి పోసి చక్కగా మనకి అద్భుతమైన ఆకారాన్ని పోల్చగలదు, తేగలదు అనమాట. ఇటీవల కొందరు కొలిమి వంటి సాధనలతో వీధులలో చెట్ల కింద ఉంటూ పాతలోహాన్ని కరిగించి మనకు కావాల్సిన దేవుడి విగ్రహాలు అప్పటికప్పుడే తయారు చేసి ఇచ్చిన సంఘటన గుర్తుకొస్తుంది. నిజంగానే జలంసిలేరు వస్తువులన్నీ తీసుకెళ్ళి మనకి మన బజారులోకి వచ్చి అక్కడక్కడ మన కళ్ళ ముందే పోసి విగ్రహాలుగా తయారు చేసి ఆ మధ్య ఇచ్చారు. అది కూడా మనం అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా పాత కంచు, మరి పాత్రలు కానివ్వండి, ఇత్తడి పాత్రలే కానివ్వండి, ఇరిగిపోయి చెల్లిబడిపోయినవి కానివ్వండి, మన ఇంటి దగ్గరే కూర్చుని మరి ఆ ఇతర సామాన్లు తీసుకుని కృష్ణుడి బొమ్మ తయారు చేసేవాళ్ళు, రాముడి బొమ్మ తయారు చేసేవాళ్ళు కూడా ఉన్నారంట. మరి ఈ విషయంపై మన ఋషులు మనకు మరి కాస్త ముందుకు వెళ్ళడంని చెబుతూ ఊహల్లో మీ పరిస్థితులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో యజ్ఞ విద్య ద్వారా అలాంటి వాతావరణాన్ని మీరు పొందవచ్చు అని అత్యద్భుత యజ్ఞ విద్యను మనకు అందించారు. ఈ విషయంలో మరి గురువులు ఏం చెప్తున్నారంటే మరి కాస్త మీరు ముందుకు వెళ్ళండి అని చెబుతూ మరి ఊహలలో మీ పరిస్థితులు ఎలా ఉండాలని కోరుకుంటారో, మనము అనుకుంటాం కదా, అబ్బా నాకు కారు ఉంటే బాగుండు, ఇల్లు ఉంటే బాగుండు, నేను అద్భుతంగా బ్రతకాలి, నేను ఆనందంతో బ్రతకాలి, ఐశ్వర్యంతో బ్రతకాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అట్లా మీ పరిస్థితులు ఎలా అన్నా ఉండనివ్వండి, మీరు ఎలా కావాలనుకుంటే ఎట్లా కోరుకుంటే అట్లా ఈ యజ్ఞ విద్య ద్వారా అలాంటి పరిస్థితులు మనకి అలాంటి వాతావరణాన్ని మీరు పొందవచ్చు. అట్లాంటి అద్భుతమైన యజ్ఞ విద్యను ఈ గురువులు మనకు అందించారు అని చెప్తున్నారండి. మరి ఈ యొక్క యజ్ఞ విద్య అనేది ఏంటో రేపు తెలుసుకుందాం మనము. యజ్ఞ విద్య ద్వారా మనకి అందించారని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మరి ఈ శ్వాసని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఏంటని చాలా అద్భుతంగా మీరు ఇంకా ముందుకు వెళ్ళబోయే ముందు చాలా అద్భుతమైన పరిస్థితి తెలుసుకుంటారు. రేపు మనం ఈ స్వాధ్యాయంలో కలుసుకుందాం. ఇంతటి మనకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్కి కృతజ్ఞత తెలుపుకుందాం. మనకి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందో హాస్టల్ మాస్టర్స్ మనకు ఉపయోగపడ్డారు. వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ సమర్థ సద్గురు వేదపీఠంలో ఉన్నటువంటి ఋషులందరికీ, గురువులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుందామండి. రేపు స్వాధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం.